హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడ్ థింగ్స్. ఈ రోజు అయితే మనం హనుమాన్ జంక్షన్ దగ్గర ఉన్న పంజాబీ దాబాకి అయితే వచ్చాం. ఫ్రెండ్స్ అందరం అయితే కనుక సరదాగా దాబాకి అయితే వచ్చాం ఫుడ్ తిందామని. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే దాబాకి రాగానే ఇక్కడ అయితే బాక్స్ క్రికెట్ ఉంది ఫుల్ నెట్స్ తో. ఫస్ట్ అయితే నెట్స్ దగ్గరికి వెళ్ళిపోయాం క్రికెట్ ఆడడానికి. స్టార్ట్ అనమాట, టాస్ వేస్తాం. ఈ లోపల మా గ్యాంగ్ అయితే నాకు బ్యాటింగ్ కావాలని చెప్పి కొట్టుకుంటున్నారు. మ్యాచ్ స్టార్ట్ చేసాం. మేమైతే కనుక ఇక్కడ స్లాట్స్ అయితే ఉంటాయి క్రికెట్ కి. మేమైతే కనుక 7 to 9 అయితే క్రికెట్ స్లాట్ అయితే బుక్ చేసుకున్నాం. మన స్లాట్ గురించి అయితే కనుక ముందుగానే ప్రీ బుక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు అయితే కనుక స్లాట్స్ అయితే దొరకవు. సరదాగా ఫ్రెండ్స్ అందరూ వచ్చి టైంపాస్ గా ఒక వీకెండ్ ఎంజాయ్ చేయడానికి అయితే కనుక క్రికెట్ అయితే కనుక చాలా బాగుంది ఇక్కడ ఆడడానికి. బ్యాట్స్ కూడా అన్ని కూడా ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ బాగానే ఉన్నాయి. సరే అలా ఆడుతున్నాం కానీ 2 hours అయితే అయిపోయింది. ఇంకైతే మా వాళ్ళు ఆకలి ఫుడ్ తినడానికి వెళ్ళిపోదాం అని చెప్తున్నారు. ఇంకైతే ఫుడ్కి వెళ్ళిపోయాం. ఇక్కడ ఫస్ట్ అయితే కనుక మనకి దాబా అయితే అంబియన్స్ అయితే చాలా బాగుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి లోపలైతే నీట్ గా మంచాలు ఉన్నాయి, దాని మీద కూర్చొని తినచ్చు. ఇదైతే కనుక స్పెషల్ సిట్టింగ్ అనమాట. ఇలాగో 3 ఉన్నాయి మొత్తం ఇక్కడ. ఇదైతే సిట్టింగ్ అంతా చాలా బాగుంది. మొత్తం అంతా ఫ్రెండ్స్ అందరూ నీట్ గా ఒక 15 members కూర్చుని అయితే తినచ్చు ఇక్కడ. ఇంకా అందరూ వస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మొత్తం అంతా కూర్చుంటే ఆర్డర్ చెప్పేసుకోవాలి. రాగానే ఇంకా మెనూ కార్డ్ అయితే తీసాం. నేనైతే వెజిటేరియన్ని, మా ఫ్రెండ్స్ అయితే ఎన్వి గురించి చెప్తారు, నేనైతే వెజ్ గురించి చెప్తా. మేమైతే కనుక పన్నీర్ 65 మష్రూమ్ చిల్లీ ఇచ్చాం. అలాగే ఎన్వి వాళ్ళు అయితే కనుక చిల్లీ చికెన్ అండ్ పెప్పర్ చికెన్ అయితే చెప్పారు. స్టార్టర్స్ అయితే చెప్పేసాం. మొత్తం అంతా స్టార్టర్స్ వచ్చేసాయి. ఎన్వి వాళ్ళు వచ్చే మా ఇంకా రాలేదనుకునే టైంకి ఇంకొతను అయితే కనుక ఫాస్ట్గా మన వెజ్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చాడు. వెజ్ అయితే రాగానే టేస్ట్ చేస్తా. ఇదైతే కనుక పన్నీర్ 65 బాగానే ఉంది. అంటే ఎక్సలెంట్ అని చెప్పలేం కానీ బాగుంది, తినచ్చు. పన్నీర్ 65 వేడివేడిగా చాలా బాగుంది చెప్పాలంటే. అండ్ ఎన్వి వాళ్ళకి వచ్చేటప్పుడు కూడా చిల్లీ చికెన్ పెప్పర్ చికెన్ స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పారు వాళ్ళు. అందరూ వచ్చి ట్రై చేయొచ్చు అని చెప్పారు స్టార్టర్స్ అయితే కనుక. నెక్స్ట్ మేమైతే కనుక ఇంకోటి మష్రూమ్ చిల్లీ అయితే చెప్పాం. నాకైతే హైలైట్ అనిపించింది. మష్రూమ్ చిల్లీ అయితే ఉడికి చాలా బాగుంది. మష్రూమ్ చాలా మెత్తగా ఉడికింది, చాలా వేడివేడిగా ఆ చిల్లీ అద్దుకుని ఉలిపే పెట్టుకుని తింటే చాలా బాగుంది టేస్ట్ అయితే కనుక మష్రూమ్ చిల్లీ. స్టార్టర్స్ వరకు అయితే మా వాళ్ళంతా ఫుల్ సాటిస్ఫై అయిపోయారు. కంపల్సరీగా అయితే స్టార్టర్స్ అయితే ఇక్కడ ట్రై చేయొచ్చు. ఈ లోపల అయితే మనోడు మెయిన్ కోర్స్ తీసుకోవడానికి వచ్చాడు. మెయిన్ కోర్స్ అయితే చెప్తున్నాం. వెజ్ అయితే కనుక మేము పుల్కాసు అలాగే మష్రూమ్ కర్రీ, కాజు పన్నీర్ కర్రీ అయితే చెప్పాము. అండ్ ఎన్వి వాళ్ళు అయితే కనుక బిర్యానీస్ చెప్పుకున్నారు, చికెన్ బిర్యానీస్ చెప్పుకున్నారు వాళ్ళు. మనకి వెజ్ అయితే పుల్కాసు అలాగే కర్రీస్ అయితే ఫాస్ట్గా వచ్చేసాయి. వెజ్ అయితే మటుకు బాగానే ఉన్నాయి మొత్తం అంతా ఐటమ్స్. మరీ స్పైసీగా లేవు. స్పైసీ కావాలనుకున్న వాళ్ళు అయితే కనుక అడిగి వేయించుకోవాలి కన్ఫర్మ్ గా. అంత స్పైస్ లేవు కానీ టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఎన్వికి వచ్చేటప్పటికి మా వాళ్ళు అయితే కనుక స్పెషల్ చికెన్ బిర్యానీ అలాగే చికెన్ బిర్యానీ చెప్పారు. వాళ్ళైతే స్టార్టర్స్ తిన్న టేస్ట్ కి అది నోటికి టేస్ట్ అంత తెలియట్లేదు అని చెప్పి అన్నారనమాట. అంటే బాగానే ఉన్నాయి మొత్తం ఫుడ్ అంతా కూడా. కాకపోతే ఏంటంటే స్టార్టర్స్ చాలా బాగున్నాయి. అది క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ వచ్చింది స్టార్టర్స్. అండ్ నెక్స్ట్ దాంతోపాటుగా చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చెప్పారు లాస్ట్ లో. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుందని చెప్పారు. మీరు అక్కడ చూడొచ్చు మా వాడు ఎక్స్ప్రెషన్ తింటా ఎలా ఇస్తున్నాడో. వాడికైతే ఫుడ్ అయితే నచ్చింది బాగా. మీరు కూడా సరదాగా ఫ్రెండ్స్ అందరూ బయటకు వచ్చి ఎంజాయ్ చేద్దాం సరదాగా వీకెండ్ అనుకుంటే కనుక ఇలా క్రికెట్ ఆడుకుని ఫుడ్ తిని నీట్గా ఎంజాయ్ చేయొచ్చు 2 to 3 hours. జంక్షన్ లో ఉంది దాబా అయితే. మనకి ఏలూరు నుంచి జంక్షన్ వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ డౌన్ లో అయితే ఉంటది ఇది దాబా. కరెక్ట్ గా మనం ఊర్లోకి వెళ్ళేటప్పుడు కన్ఫర్మ్ గా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఫుల్ గా. ఒకసారి వచ్చి ట్రై చేయండి, చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.